అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. ఇవాళ ఈ వీడియోలో అంతా కూడా ప్యూర్ ఆర్గంజా పట్టులో చూపించబోతున్నానండి. చెప్పాను కదా చాలా కలెక్షన్ వచ్చింది దాంట్లో అని చెప్పేసి. చాలా మంది ఇప్పుడు ఆర్గంజాస్ ఫొటోస్ పెట్టండి, ఆర్గంజాస్ ఏమేమి వచ్చాయి కొంచెం వీడియో చేయొచ్చు కదా, మేము చూస్తాము అట్లా మెసేజెస్ వస్తున్నాయండి. అందుకే ఇప్పుడు సడన్గా ఇంకొన్ని యాడ్ అయినాయండి వీటిల్లో. ఇంకా మార్నింగ్ ఒక చిన్న పార్సిల్ వస్తే అది కూడా ఓపెన్ చేసి మొత్తం దీంట్లో పెట్టేసేసాను. అంతా కూడా ఆర్గంజా పట్టులోనేనండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,500 నుంచి అండి 14,500 వరకు వచ్చే వరకు ఉన్నాయండి దీంట్లో. ఎందుకంటే అన్ని మిక్స్డ్ ఉన్నాయండి, అందుకే దానికి చెప్పలేకపోతున్నాను కాస్ట్ వచ్చేసి, లేకపోతే చెప్పేదానేనండి. ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 10,500 కా నుంచి 14,500 వరకు ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చింది అనుకోండి అండి, నాకు పెట్టండి అండి, నేను కాస్ట్ చెప్తాను. మీకు ఒకవేళ ఓకే అయితేనే బుక్ చేసుకుందరు కానీ. ఓకేనా అండి? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం. ఇది వచ్చేసి ఫస్ట్ మేతి ఎల్లో అండి. ఎంత బాగుందోనండి. స్టార్టింగ్ ఎంత బాగుందని అందుకున్నాను వద్దు, నిజంగా చీర చాలా బాగుందండి. పై వైపు వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉందండి. అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అండి. ఇదంతా కూడా మధ్యలో కూడా చూడండి మొత్తం ఇట్లా చిన్న బంచ్ లాగా వచ్చింది, అది కూడా సిల్వర్ థ్రెడ్ వీవింగ్తోనే వచ్చింది. బ్యాక్ సైడ్ చూడండి నీట్ ఫినిషింగ్ ఉంది. మధ్యలో అంతా జూమ్ చేసి చూపించి ఒకసారి క్లియర్. అంతా కూడా ఇది సిల్వర్ థ్రెడ్ తోనే వచ్చిందండి మొత్తం శారీ వీవింగ్ అంతా కూడా. ఐ మీన్ పళ్ళు కానీ పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందోనండి దీంట్లో. అసలుకి బుటీస్ కానీ అంతా కూడా. కింద వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ బోర్డర్ ఉందండి కింద వైపు వచ్చేసరికి. కింద వైపు బోర్డర్ కాన్సన్ట్రేషన్ పెట్టు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పర్పుల్ కలర్ ప్లెయినేనండి. మనకి బ్లౌజ్ కూడా ఆర్గంజా పట్టులోనండి. క్లాత్ వచ్చేసి ఇది అన్నీ కూడా ఆర్గంజా పట్టు క్లాత్లోనే చూపిస్తున్నానండి. వీటిలోనే చెప్పాను కదా స్టార్టింగ్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 10,500 కా నుంచి మనకి ఇది 14,500 వరకు ఉన్నాయండి. కొన్ని ఏక్తారా పట్టు బోర్డర్ వచ్చినాయండి, చాలా బాగున్నాయండి. అన్నిటికీ కూడా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి కూడా డిజైన్ అనేది స్టార్ట్ అవుతుందండి ప్రతిదీ. అందుకనే ఓపెన్ చేయట్లేదండి. ప్రతిదీ స్టార్టింగ్ అనేది ఈ బుటీతోనే స్టార్ట్ అవుతుంది. ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయండి ప్రతి దానికి. ఒక్కొక్క కలర్ ఇలా పట్టుకుంటున్నాను చూడండి అండి. మీకు నచ్చింది ఏమని ఉంటే నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి. ఇది అయితేనండి కంప్లీట్ ప్యూర్ అండి. ఇదిగోండి మనకి సింగిల్ పొర మీద కూడా ఇలా ఉంటుందండి. గుచ్చుకోవటం కానీ ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా స్మూత్ ఉంటుందండి. క్లాత్ వైజ్ మాత్రం ఆర్గంజా అంటే ఇట్లా పడిపోతుందేమో అట్లా ఏం లేదండి. ఇది క్లాత్ ప్యూర్ రావటం వల్ల చాలా బాగున్నాయండి అసలుకి. ఇది నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందోనండి. ఇది కూడా కాంబినేషన్ ప్రతిదీ చాలా బాగా వచ్చిందండి. మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి. ఇది మనకి ఇలాంటి బర్గండి మీరు ఉంటుంది చూడండి అండి, దానికి మనకి లైలాక్ కలర్ బార్డరు బ్లౌజ్ అండి. అసలు ఎంత అందంగా ఉందో చూడండి అండి అసలుకి శారీ. స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ ఉందండి. మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ థ్రెడ్ బూటీ అనండి. ఇది వచ్చేసి కూడా అంతా మనకి వీవింగ్ బూటీ అనండి. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ చాలా బాగుందండి కాంబినేషన్. లాస్ట్ టైం ఏదో వెరైటీ చేసినప్పుడు మనం బనారస్లోనేమోనండి ఈ కాంబినేషన్ చాలా బాగా అడుగుతున్నారు అని అంటే ఎంత మందినండి. దాంట్లో కూడా రెడ్ వైలెట్ కావాలండి అని చాలా మంది అడిగారండి. కాకపోతే తర్వాత కొంతమందికి అయితే మళ్ళీ తెప్పించి ఇవ్వగలిగాను కానండి, అందరికీ దొరకలేదండి సేమ్ పీసెస్ అంటే. ఇదిగోనండి ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. మనకి వైలెట్ రాయల్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి. ఇది వచ్చేసి దానికి మనకి సీ బ్లూ బార్డర్ అండి. ఇది వచ్చేసి మనకి యాంటిక్ జెరీ వీవింగ్ అండి. మధ్యలో ఒక సిల్వర్ బూటీ కూడా వచ్చిందండి. బూటీ వచ్చేసి ఒక యాంటిక్ జెరీ వీవింగ్ది, ఒకటి సిల్వర్ వీవింగ్ బూటీ అండి. పై వైపు వచ్చేసి మనకు ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంది, కింద వైపు వచ్చేసి 5 ఇంచెస్ బార్డర్ ఉందండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి. ఇంక ఇవే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి. పిగలటం అంటూ అయితే మోస్ట్లీ అయితే ఏం జరగట్లేదండి. నేనైతే వీటిల్లో బ్లౌజెసే కుట్టించేసుకుంటున్నానండి. ఏదన్నా కాంబినేషన్ నచ్చకపోతే బయట తెచ్చుకుంటున్నాను కానండి, తెచ్చి కుట్టించేసుకుంటున్నాను కానీ మోస్ట్లీ అయితే 99% వీటిల్లో బ్లౌజెస్కి వెళ్ళిపోతున్నానండి నేను. నా దగ్గర ఉన్న ఆర్గంజాస్ మీకు తెలుసు కదా నాకు ఆర్గంజాస్ అంటే ఎంత ఇష్టమో. ఇదిగోనండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది కూడా అంతే అండి. మనకి యాంటిక్ జెరీ వీవింగ్ ప్లస్ మధ్యలో కొంచెం సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి. పై వైపు వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ బోర్డర్ అండి.
కింద వైపు వచ్చేసి ఒక 5 ఇంచెస్, దానికి మంచిగా మ్యాంగో బుటీ ఎంత బాగా తీసారో చూడండి. కింద బోర్డర్లో చక్కగా చిన్న టెంపుల్ చిన్న డిజైన్ కూడా ఇచ్చారండి దానిపైన, బోర్డర్ పైన ఎంత అందంగా ఉందోనండి అసలుకి. బ్లౌజ్కి కూడా బోర్డర్ ఇచ్చేసారండి, చాలా చక్కగా ఉంది. మనము ఇంకా అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏం చేసుకుంటే చక్కగా ఉంటుందండి అసలుకి. ఎల్బో హ్యాండ్స్ పెట్టి, వద్దన్నోళ్ళు షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఆ బార్డర్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుందండి. మనకి ఇది ఆనియన్ పొట్టు కలర్కి మెరూన్ కలరు కాంబినేషన్ ఇచ్చారండి దీనికి. తర్వాత నెమలికంఠం బ్లూకి ఆలివ్ గ్రీన్ షేడ్ అండి, చూడండి ఇది కూడా ఎంత బాగుందో కాంబినేషన్ అసలుకి. ఇదంతా కూడా మొత్తం యాంటిక్ జెరీ వీవింగ్ తోనే వచ్చిందండి. బోత్ సైడ్ బార్డర్ కొంచెం సేమ్ కాదు కానండి, క్రీపర్ ఆల్ ఓవర్ క్రీపర్ లాగా చూడండి, బార్డర్లు ఎంత బాగా ఇచ్చారనండి, నీట్ ఫినిషింగ్ అసలుకి. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి, అసలు ఎటువంటి గుచ్చుకోవటం కానీ ఏమీ ఉండదండి, నీట్ ఫినిషింగ్, ఎక్కడికక్కడికి నీట్ ఫినిషింగ్ అండి. కలర్స్ చాలా బాగా నచ్చినాయండి నాకు అసలుకి. ఇదంతా కూడా ప్యూర్ ఆర్గంజా పట్లోనండి. మనం అంతకుముందు చూపించినవేమో 9.5 నుంచి 12.5 వరకు ఏమో చూపించామండి ఒక ఎపిసోడ్, అంతకుముందు చేసాం చూడండి లాంగ్ బ్యాక్. అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మన దగ్గర ఏంటంటే ఆర్గంజాస్లో కానీ ఇప్పుడు ప్యూర్ బనారస్లో కానీ కొన్ని వెరైటీస్ అయితే ఇంకా రెగ్యులర్ అండి, వస్తూనే ఉంటుంది, డిజైన్స్ మారుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి మెరూన్ కలర్కి పీచ్ పింక్ బోర్డర్ కాంబినేషన్ అండి. ఇది రామ్యాంగో పట్టులోనండి. ఈ కలర్ అయితే ఎంత సక్సెస్ అయిందోనండి, నా దగ్గర అయితే చాలా బాగా తీసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్. ఎప్పుడు వచ్చినా వెంటనే ఫాస్ట్ సేలింగ్ ఉండేదండి ఈ కలర్ కాంబినేషన్. చూస్తే మనకి ఇది ఆర్గంజా అని కూడా అర్థం కాదండి, ఫస్ట్ మనమైతే రామ్యాంగో పట్టే అనుకుంటామండి ఫస్ట్ చూడంగానే కూడా. అసలుకి ఈ కాంబినేషన్ అలా వచ్చింది అసలుకి. తర్వాత మనకి వైలెట్కి లైట్ వైలెట్ బార్డర్ అండి, బార్డరు ప్లస్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఇలా పెడుతున్నాను చూడండి. అంతా కూడా ఇది కూడా యాంటిక్ జెరీ వీవింగ్ బూటీసేనండి. మొత్తము బార్డర్లో కూడా మనకి క్రీపర్ స్టైలే ఇచ్చారు, అంతా కూడా కంటిన్యూగా చాలా చక్కగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా అండి ఇది కూడా బాటిల్ గ్రీన్కి మనకి నేరేడికాయ, అది ఐ మీన్ వైన్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి ఇది. చూడండి ఎంత అందంగా ఉందో అసలు, చూడండి చీర కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందోనండి. మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది, కలర్ కూడా యాంటిక్ జెరీ వీవింగ్ అండి. ఇది వచ్చేసి మొత్తం కూడా శారీ మధ్యలో కానీ బోర్డర్ వైపు కానీ నీట్ ఫినిషింగ్ అండి. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మంచి పార్టీ వేర్ శారీస్ అండి, చక్కగా అన్ని కలర్స్ బాగున్నాయండి. ఏదైనా మీకు నచ్చితే కనుక, కాస్ట్ అది నచ్చితే కనుక మీరు పిక్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉన్నాయి. పార్టీలు అయితే మనమే స్పెషల్గా కనపడతామండి. బాగుంది, ఏది కట్టుకున్న కలర్ కాంబినేషన్ అంతా బాగా ఇచ్చారండి. ఇది కూడా చూడండి, ఫస్ట్ టైం వచ్చిందండి ఈ కాంబినేషన్ అనేది. మనం యాష్ బ్లూ అనలేము, అటు స్కై బ్లూ కాదు, ఒకటి అది సర్ఫ్ బ్లూ అంటారు చూడండి, ఆ షేడ్ మిక్స్డ్ కలర్ ఉందండి అసలుకి. ఇది దీనికి మేతి గ్రీన్ కాంబినేషన్ అండి. అసలు చూడండి ఆ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలుకి. జెరీ బుటీ కూడా అండి ఎంత చక్కగా నీట్గా ఇచ్చారండి అసలుకి. నెక్స్ట్ కూడా చూడండి అండి, గ్రే యాష్ గ్రేలో కూడా బ్లూయిష్ వచ్చిందండి కొంచెము. మనకి గ్రేలో కూడా బ్లూయిష్ గ్రే వచ్చింది. దానికి సిల్వర్ వీవింగ్ బుటీ ప్లస్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి మంచి, అది నావీ బ్లూ కాదండి, అట్లానే కంప్లీట్ వైలెట్ కూడా కాదండి, మిడిల్ కలరు. చాలా బాగుందండి అసలు కాంబినేషను, ప్లెజెంట్గా ఉంది. ఎంత ప్లెజెంట్గా ఉందోనండి అసలుకి కలర్ కాంబినేషన్ వచ్చి. మీకు ఇలా పెడుతున్నాను చూడండి అండి, అంటే నీట్గా మీరు ఏదైనా స్క్రీన్ షాట్ చేసి పెట్టి కాస్ట్ అడిగి మీకు ఓకే అయితే బుక్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. ఇది కూడా అండి, ఇది కూడా మనకి బ్రింజాల్ వైలెట్లో మంచి మేతి గ్రీన్ కలర్.
కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చిందండి బ్లౌజ్లో. ఇది వచ్చేసి మనకి నాచ్ గ్రీన్ కలర్ అండి, కొంచెం నేను కట్టుకొని కూర్చున్న కలర్ టైప్ అండి. దానికి కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందండి, ఆలివ్ గ్రీన్ కాంబినేషను. ఆ చిన్న బుటీస్, సిల్వర్ బుటీస్ అవి ఎంత చక్కగా ఉన్నాయండి అసలుకి. నాకైతే ఇది కాంబినేషన్ చాలా నచ్చిందండి. ఇది మంచి గ్రీన్ అండి, గ్రీన్లో కూడా రెగ్యులర్ గ్రీన్ కాదు, చాలా బాగుంది అసలుకి. డిఫరెంట్ కాంబినేషన్స్, కొంచెం మంచి హైలైట్గా ఉన్నాయండి, కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. బ్లాక్ బ్లాక్కి మేతి ఎల్లో బార్డర్ అండి. అసలు మీకు ఎలా కనిపిస్తుందో కానండి, చీర అయితే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉందండి అసలుకి. మీకు తెలుసు కదంగా మనకి బ్లాక్ చూస్తే మాటలు రావు అన్నట్లుగా ఉంటుందండి అసలుకి, ఎంత బాగుందో. తర్వాత ఇది కూడా ఒక కొత్త షేడ్ బ్లూ అండి, రాయల్ బ్లూ కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్, దాంట్లోనే మంచి గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. దానికి స్ట్రైట్ లైన్ బ్లౌ వచ్చిందండి, బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇదొకటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది మధ్యలో వచ్చేసి మేతి ఎల్లో కాంబినేషన్ అండి, దానికి మంచి పింక్ అండి, పట్టు పింక్ అంటాం చూసారా మనము, ప్లస్ సిల్వర్ వీవింగ్ ప్లస్ గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చేసరికి అండి చీర అయితే నిజంగా చాలా అంటే చాలా హైలైట్గా ఉందండి అసలుకి. బార్డర్ కూడా చూడండి చక్కగా హ్యాండ్స్కి ఎంత బాగా ఇచ్చారు అండి అసలుకి. ఇది అన్నీ నచ్చినాయి అండి, కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ ప్రతిదీ నచ్చుతుంది. నా శారీస్ అని కాదండి రియల్గా కూడా బాగున్నాయి. ఇది చూడండి నావీ బ్లూకి లైట్ స్కై బ్లూ కాంబినేషన్ అండి, ఇది ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఈ కలర్ కాంబినేషన్లో ఆర్గంజాలోనండి లాంగ్ బ్యాక్లు అండి, ఎప్పుడో 3 years బ్యాక్ తీసుకుంది, ఇప్పటికీ కట్టుకుంటుందండి. ఎన్నిసార్లు కట్టినా తనకి ఫుల్ కాంప్లిమెంట్స్ వస్తాయండి మా ఫ్రెండ్కి. అందుకే చెప్తున్నాను ఇక ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అని. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కొంచెం ఏక్తార పట్టు బోర్డర్ లాగా వచ్చినాయండి. ఇవంతా కూడా మనకు ప్యూర్ క్వాలిటీ, ఇదంతా కూడా ఇంకా హై క్వాలిటీ అండి. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పటి వరకు చూపించింది ఒక రకమైన క్వాలిటీస్ అంటే 2 రకాలు ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇంకా ప్యూర్ క్వాలిటీలో అండి. ఇప్పుడు మనం చూపించబోయేదంతా కూడా ప్యూర్ క్వాలిటీయే. అసలు వీటి బోర్డర్స్ కానీ ఇదంతా ఈ ఫ్యాబ్రిక్ కానీ ఇంకా దాని మీద ఇంకా ప్యూర్ అండి ఇవి. అసలు చూడండి ఎంత బాగున్నాయండి అసలుకి. అంటే మోస్ట్లీ ఫ్యాబ్రిక్ అయితే వీడియోలోనే తెలుస్తుండొచ్చండి, ఇంకా కూడా మీకు క్లియర్గా అర్థం కాకపోయినా నేను వీడియో కాల్లో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇది. ఇది చూడండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి అండి అసలుకి. అసలు దీని మధ్యలో వీవింగ్ చూడండి అండి, బుటీ వీవింగ్ ఎంత అందంగా ఇచ్చారోనండి అసలుకి. గోల్డ్ జెరీ ప్లస్ సిల్వర్ జెరీ వీవింగ్తో ఎంత బాగుందోనండి. ఆ డిజైన్ చాలా నచ్చిందండి నాకు, ఆ బుటీ డిజైన్ అనేది చాలా నచ్చిందండి అసలుకి. అందులో మళ్ళీ కలర్ కాంబినేషన్ అండి అసలుకి ఎక్సలెంట్ ఉందండి అసలుకి కలర్ కాంబినేషన్. ఇది కూడా చూడండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. కొత్త షేడ్ అండి, మీకు వీడియోలో ఎలా వస్తుందో కానీ కొత్త షేడ్ అసలుకి. చిన్న బుటీస్ అండి దీంట్లో, బార్డర్ కానీ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అండి ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ బార్డర్స్ కానీ చాలా నచ్చినాయి అండి.
ఇది చూడండి, సీ బ్లూకి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్. నేను తీసుకున్నా ఇదిగోనండి, సీ బ్లూకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ ఇది అన్నీ పోవడనండి, అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి. ఇంకా తిడతారు మీ చీరలని మీరు ఇట్లా పొగుడుతున్నారా అని చెప్పేసి. అలా ఏం లేదండి, నా చీరలని కాదు, రియల్గా కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చినాయండి అసలుకి. దీని మధ్యలో నేను తీసుకున్నది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ఎపిసోడ్కి కూడా కట్టుకుంటాను చూడండి. యాష్ గ్రే, మనకి గ్రేలోనే కొత్త షేడ్ అండి, దానికి బ్లాక్ బోర్డర్ అండి. ఇది తీసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్. ఎన్ని బ్లాక్లు ఉన్నా చెప్పాను కదండి, బ్లాక్లు చూస్తే నాకు అసలు మైండ్ ఇట్లా అయిపోతుందండి. ఇది తీసుకున్నాను నేను, నాకు చాలా నచ్చింది, అన్నీ నచ్చినాయి అండి. కాకపోతే కొన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి అనమాట. ఈ కలర్ లేదని చెప్పేసి నేను పిక్ పక్కన పెట్టేశానండి, స్టిచ్చింగ్ పంపిద్దామని. మోస్ట్లీ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి నాకు తెలిసి స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది అనుకుంటున్నాండి. అది నెక్స్ట్ కడతానండి, ఏదైనా కాస్ట్లీ ఏదైనా శారీస్ చేసేటప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్కి కానీ కట్టేస్తానండి. నాకు అంత నచ్చిందండి ఆ శారీ కలర్ కాంబినేషన్. ఇదిగోండి నెక్స్ట్ చూపించబోయే కలర్. ఇది మళ్ళీ సేమ్ కావాలంటే కష్టమేనండి అయ్యో, ఎందుకంటే డిజైనర్ శారీస్ కదా, ఒకసారి వచ్చినాయి ఒకసారి రావండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, మంచి మెరూన్ రెడ్ అండి, దానికి సీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. చాలా అంటే చాలా చక్కగా ఉందండి అసలు కాంబినేషన్ అయితే. ఇది మీకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను, చాలా బాగుందండి కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్లో వైలెట్ కాంబినేషన్ అండి. ఆలివ్ గ్రీన్లో కూడా కొంచెం మనకి ఒకలాంటి బ్లూ షేడ్ లాగా మిక్స్ అయ్యి వచ్చిందండి. ఇది ఎట్లా కరెక్టే వస్తుందండి కలర్ మీకు. ఈ కలర్స్ కొన్ని కలర్స్ నేను తీసుకునేటప్పుడు లేవండి, ఇది నేను మొన్న సెలెక్షన్ చేసుకున్నాను, కొన్ని యాడ్ అయినాయండి. నేను తీరంగా అది ఫిక్స్ అయిపోయాను కదా అని చెప్పేసి ఇదిగోనండి. ఇది కూడా రామ్యాంగో పట్టులో వచ్చిన కాంబినేషన్ అండి. ఈ కలర్స్ కూడా అండి చాలా అమ్మాను. రామ్యాంగో పట్టులో కూడా నేను ఇన్స్టాలో కట్టుకొని చేసిన కలర్ అండి. ఎంతమంది అడిగారనండి సేమ్ కలర్ కాంబినేషన్ కావాలని, కానీ అవైలబుల్ రావండి. ఒకసారి వచ్చినాయి ఒక్కొక్కసారి దొరకట్లేదండి కలర్ కాంబినేషన్స్. ఇప్పటికీ నాకు ఇన్స్టా నుంచి మెసేజెస్ వస్తూనే ఉంటాయండి, సేమ్ మీరు కట్టుకున్న కలర్ కాంబినేషన్ కావాలండి అని చెప్పేసి. అని అదంతా ఏంటంటే టైం టేకింగ్, అదంతా కూడా మనం రెడీ చేయించాలన్నా కానీ పర్టికులర్గా మళ్ళీ ఒక కలర్ కాంబినేషన్ అంటే కూడా కొంచెం కష్టమవుతుందండి. నెక్స్ట్ ఇదిగోనండి, పింక్కి ఆనియన్ పింక్కి వైలెట్ కాంబినేషను. నాకు మెయిన్ అండి వీటిల్లో వచ్చేసి బార్డర్ క్వాలిటీ చాలా నచ్చిందండి. మిడిల్ క్వాలిటీ అంటే ప్యూర్ ఆర్గంజా పట్టు అని అంటే మనకి ఎప్పుడైనా యాజ్ యూజువల్ మంచిగా వస్తుందండి. ఈసారి బార్డర్స్ వీవింగ్ తీయటం కానీ అది చాలా నచ్చిందండి నాకు మెయిన్. అసలుకి ఎంత చక్కగా ఉన్నాయోనండి అసలుకి. ఇది కూడా కాంబినేషన్. మనం నాచు గ్రీన్ అని చెప్పి చిన్న బుటీస్తో సేమ్ కలర్ కాంబినేషన్ చూపించాం చూడండి. దాంట్లో కొంచెం పెద్ద బంచెస్లో వచ్చిందండి ఇది కలర్ కాంబినేషను. సిల్వర్ వీవింగ్ ఒకటి, గోల్డ్ జెరీ వీవింగ్ ఒకటి బుటీ వచ్చిందండి మధ్యలో. బార్డర్ వైపు మాత్రం యాంటిక్ సిల్వర్ థ్రెడ్ వీవింగే వచ్చిందండి బార్డర్కి మాత్రం. మధ్యలోనే మనకి ఈ యాంటిక్ జెరీ వీవింగ్ కూడా బుటీ యాడ్ చేశారండి ఇది మధ్యలోనే. తర్వాత ఇది ఒక కాంబినేషన్ అండి. ఇది కూడా చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయనండి అసలు కాంబినేషన్. ఇది కూడా
ఇది కూడా చూడండి అసలు ఎంత చక్కగా ఉందోనండి కాంబినేషన్. మంచి పేస్టల్ షేడ్ మధ్యలో అంతా అండి డార్క్ బార్డర్ అండి. అసలు చాలా చాలా బాగున్నాయండి అసలుకి. నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి మెజెంతా పింక్కి మనకి ఇటు స్కై బ్లూ కాదు సీ బ్లూ కాదు అన్నట్టుగా ఉందండి. ఇది మోస్ట్లీ ఎక్కువ శాతం స్కై బ్లూ కిందకే వస్తుండొచ్చు, కాకపోతే మరీ డార్క్ స్కై బ్లూ కాదండి, మంచి పేస్టల్ షేడ్ అండి. ఇది కూడా బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో కూడా మధ్యలో ఒక సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి. బూటీ వచ్చేసి ఒకటేమో జెరీ గోల్డ్ జెరీ వీవింగ్తో వచ్చిందండి, ఒకటి వచ్చేసి బూటీ. ఇదండి ఈ వీడియోలో మనం మొత్తం కూడా చూపించిన వెరైటీస్ కూడా అంతా ఆర్గంజాలోనేనండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ దీంట్లో 10,500 నుంచి 14,500 వచ్చే వరకు ఉన్నాయండి. లాస్ట్ ఇవి వచ్చేసి ప్యూర్ వర్క్ లాస్ట్ చూపించిన వరకు అండి మొత్తం కూడా. ఇంక ఇవే కాదండి, మన దగ్గర శారీస్ అనేది కంటిన్యూ వస్తూనే ఉంటాయండి. మన దగ్గర ఎప్పుడు స్టాకు వస్తూనే ఉంటుంది. వీడియోలు మోస్ట్లీ కొన్ని చేస్తున్నాను, కొన్ని చేయలేకపోతున్నానండి. మీరు చక్కగా స్టోర్కి రావచ్చండి, మీకు నచ్చినవి కూడా పిక్ చేసుకోవచ్చు. లేదు స్టోర్కి వీళ్ళు కాలం వాళ్ళు వీడియో కాల్లో కూడా చూపిస్తాము, మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చండి. కాస్ట్ చెప్తాను, ఫ్యాబ్రిక్ గురించి చెప్తానండి. ఓకేనండి. అలానే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఓపెన్ చేసి చక్కగా చూసుకోవచ్చు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పలానా వెరైటీ మన దగ్గర ఉంది, మీకు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాల్సి వస్తుంది, మీ రిలేటివ్స్లో ఎవరికైనా కావాల్సి వస్తుంది, పలానా వాళ్ళ దగ్గర నేను మీరు చెప్పొచ్చు కదండి, చక్కగా మీరు చూడొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు మన గురించి. అట్లానే మనం ఇన్స్టా కూడా చూస్తూ ఉండండి. మన ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్ వీడియోస్ పెడుతూనే ఉన్నాం కాబట్టి దాంట్లో ఏంటంటే ప్రైస్ ఒక్కటి మెన్షన్ చేయట్లేదని కొంచెం కంప్లైంట్ వస్తుంది, చిన్న కంప్లైంట్. అది కూడా తొందరలోనే సాల్వ్ చేసుకుంటానండి. ఏం లేదు, ఇమిటేషన్స్ ఎక్కువైపోయినాయి కదా కొంచెం, అది దీనికంటే ఇంకొంచెం ఎక్కువ పీపుల్స్ వేరే ఉంటుంది చూడటం, అది మనం అంత ఎక్స్ప్లెయినింగ్ టైం ఉండదు దాంట్లో. ఇదంటే మనం వీడియో మాట్లాడుకుంటూనే చెప్తూ ఉండొచ్చు, ఆ టైం ఉంటుందండి మనకి అన్నట్టుగా కొంచెం చేయట్లేదు. అది కూడా ముందు కూడా ఆ ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నానండి. దానిలో కూడా ఇంకా కంపల్సరీ ముందు చెప్తాను. ఎందుకంటే అసలు మనం ప్రైజెస్ చెప్పకుండా ఉండటానికి సమస్య లేదండి. ఫస్ట్ నుంచి కూడా ప్రైజెస్ చెప్తాను ఓపెన్గా. ఇది నా క్వాలిటీ, నా దగ్గర ఉన్న క్వాలిటీ, ఇది ప్రైజ్ అండి అని చెప్పేస్తేనండి ఎవరైనా మనకు ఆ ప్రైజ్ నచ్చి ఆ క్వాలిటీ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుంటారు కదండి. మనం కూడా ఓపెన్గా ఉంటుంది అది. ఓకేనా అండి. ఇంకా ఇది